మీ మీదే అంటే ఒక రకాలుగా అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకి విమర్శలు కామన్. అది ప్రతిపక్షాల నుంచి రావడం, ప్రతిపక్షాలు చాలా విమర్శలు రావాలి కాబట్టే వస్తాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంటే మీరు అలివికాని హామీలు ఇచ్చి మీరు అబాస్ పాలవుతున్నారు అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారం. ఎందుకంటే సంవత్సర కాలం కంప్లీట్ అయిపోయింది. 100 రోజుల్లో మీరు చేస్తున్నటువంటి హామీలన్నీ కూడా నెరవేరే పరిస్థితిలో లేవు. ముఖ్యంగా చూసుకుంటే ఏదో బస్సు ప్రయాణం నడుస్తుంది లేడీస్కి, ఏదో ఓకే. బట్ గ్యాస్ విషయంలో కావచ్చు, అదేవిధంగా కరెంటు విషయంలో కావచ్చు, మహిళలకు ఇస్తానన్నటువంటి 2500 విషయంలో కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్కి ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు, అదేవిధంగా రైతులకు ఇస్తానన్నటువంటి రుణమాఫీ కానీ, తర్వాత బోనస్ కింద 500 కానీ, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా ఏదో మన చెప్పుకుంటూ పోతే మస్తున్నాయి. కాకపోతే వీటిలన్నింటి విషయంలో ఫెయిల్ అయ్యారు, అందుకని మీకు గ్రాఫ్ పడిపోతుంది. వీటిలన్నింటినీ డైవర్ట్ చేయడం కోసం అల్లు అర్జున్ విషయం కావచ్చు, ఒక హైడ్రా విషయం కావచ్చు, అదేవిధంగా మూసీ కావచ్చు, ఇలాంటి అన్నీ మీకు కలిసి వచ్చే వాటిలన్నిటి కూడా మీరు ఉపయోగించుకుంటూ డైవర్ట్ చేస్తున్నారనేది ప్రధానమైనటువంటి విమర్శ. సో ఏంటి మరి నిజంగానే మీ గ్రాఫ్ పడిపోతుంది అనుకుంటున్నారా, పెరుగుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ మీరు పెరుగుతుందని అంటారు, కానీ మీ కరెక్ట్గా చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మా గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పడానికి ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలను, వాళ్ళు ఉపయోగిస్తున్న అస్త్రాలను బట్టే మా గ్రాఫ్ పెరిగిందా పడిపోయిందా అనేది తెలుస్తుంది. ఎందుకంటే మీరు మాట్లాడుతూ గ్యాస్ విషయంలో కానీ, లేకపోతే కరెంటు విషయంలో కానీ, రైతులకు ఇచ్చే బోనస్ విషయంలో కానీ అన్నాను. నేను ఈ ఆరోపణలు వేస్తున్న ఇదే ప్రతిపక్షాలని ఎవరు వస్తారో రమ్మని చెప్పండి, మీ కెమెరాను తీసుకొని వెళ్దాము. 500 రూపాయల సిలిండర్ గ్యాస్ మేము ఇస్తున్నాం. ఎంతమందికి? అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చినాము. అయితే ఇది మేమేమి బీఆర్ఎస్ పార్టీ లాగా వీళ్ళు మా కార్యకర్తల కారని లెక్కబెట్టి ఏమి ఇవ్వలేదు. మూకుముడిగా ప్రతి రేషన్ షాప్కి బీపీఎల్ అంటే దారిద్ర్య రేఖకు దిగున ఉన్నటువంటి వారి యొక్క సమాచారాన్ని మేము చాలా ట్రాన్స్పరెంట్గా రేషన్ షాప్లోకి వెళ్ళి తెప్పించుకున్నాం. రేషన్ షాపుల్లోకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, దారిద్ర్య రేఖకు దిగున ఉన్న వాళ్ళే ఉంటారు. కాబట్టి అక్కడి నుంచి మేము సమాచారాన్ని క్రోడీకరించుకొని రేషన్ షాపుల ద్వారానే 500 రూపాయల సిలిండర్ ఎవరికి ఇవ్వాలి అనేది, ఎవరు అర్హులు అనేది అక్కడనే తేల్చినాం. అట్లాగే ప్రజాపాలనలో ఇచ్చినటువంటి కేంద్రాల్లో ఇచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఎవరైతే 200 యూనిట్లను తీసుకుంటారో కరెంటు, వాళ్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం మేము. దీన్ని మళ్ళీ మేము గతంలో పార్టీలు చేసినట్టుగా వీళ్ళు మా కార్యకర్తలా కాదా, వీళ్ళ రాజకీయ పరిణామాలు ఏంటని మేము ఆ లెక్కలేం కట్టలేదు. వెరీ ట్రాన్స్పరెంట్గా ఎలక్ట్రిసిటీకి సంబంధించినట్టు లైన్మెన్లు ఇస్తున్నటువంటి బిల్ ఆధారితంగానే వాళ్ళకి 200 యూనిట్లు ఇస్తారు. ఒకవేళ ఎవరికైనా రావట్లేదు అంటే మాకు చెప్పమనండి, మేము స్వయంగా వెళ్ళి ఎందుకు రావట్లేదో వెరిఫై చేసి వాళ్ళకి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కదా, వీళ్ళు ఉత్తర గాళ్ళు ఎందుకు ఆరోపణలు చేస్తారు? నిరూపించమనండి, ఒక కాగితం చూపెట్టమనండి. ఒక కాగితం తీసుకొచ్చి 200 యూనిట్లు వచ్చింది, వీళ్ళ కరెంటు బిల్లు వచ్చింది, లేదంటే వీళ్ళు దారిద్ర్య రేఖకు దిగునున్నటువంటి వాళ్ళు, వీళ్ళకి 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ కాగితం ఏముందో తీసుకొని రమ్మనండి. ఎక్కడికి వస్తారు? శాసన సభకు వస్తారా, లేకపోతే ఇంకేదైనా వేదిక చెప్తారా? చెప్పమని చెప్పండి. మీరే ప్రజావేదిక ఒకటి ఏదో పెట్టారు కదా, ఇప్పుడు ప్రజావేదిక పోనీ అక్కడికన్నా వచ్చారని చెప్పమని చెప్పండి. లేదు ఇవన్నీ కాదు అంటే వాళ్ళ ఇంటికి కూతవేటు దూరంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన కేంద్రంలో ఇచ్చినా సరే మేము దాన్ని స్వీకరిస్తాం ఆ సవాల్కి. అట్లాగే 10 లక్షల రూపాయలు ప్రజలకు ఆరోగ్యం అనేది మాకు అత్యంత ప్రాధాన్యతమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది ఈరోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. 20 ఏళ్ల క్రితం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పేదలకు కార్పొరేట్ స్థాయిలో అంటే వారికి అన్ని విధాల వైద్యం అందించాలి అని చెప్పేసి వాళ్ళకి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొని వచ్చి వారికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆ రోజు మనకు అందుబాటులో ఉన్నటువంటి వైద్య విధానంలో వారికి కొంత సాయం చేసినాం. తర్వాత 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వము అట్లీస్ట్ అంబులెన్స్లను కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షలు ఉన్న యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం. కానీ 10 లక్షలు పెంచారు, కానీ ఏ హాస్పిటల్లో సరైన న్యాయం జరుగుతుంది పేదవాడికి అనేది మీరు కరెక్ట్గా ఎప్పుడన్నా ఎంక్వైరీ చేశారా? నో 10 లక్షల రూపాయలు అంటే ఆరోగ్యశ్రీ అనేది ఏవైతే హాస్పిటల్స్ లిస్టెడ్ ఉన్నాయో ఆ యొక్క ప్రతి హాస్పిటల్లో కూడా, ప్రతి లిస్ట్ అయిన ప్రతి హాస్పిటల్లో కూడా ఇది వెరీ ట్రాన్స్పరెంట్. ఈ విషయాన్ని ఈరోజు అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినట్లుగా మేము చేసేది ఏం లేదు. మేము ట్రాన్స్పరెంట్ ఎందుకంటున్నామంటే
నిన్నగాక మొన్న మనందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలోనే సమాచార హక్కు చట్టాన్ని తీసుకొని వచ్చినాం. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే పౌరులు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి పూర్తి స్థాయి నివేదిక తెలుసుకోవడానికి ఉన్నటువంటి అర్హత ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమాచార హక్కును కాంగ్రెస్ పార్టీ కన్నా ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ వీళ్ళు ఎక్కువ వాడుతున్నారు. కానీ శామ్యుల్ గారు ఇవన్నీ మాట్లాడుకోవడానికి తప్పితే చేతల్లో ఎక్కడ ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు, లంచం అడిగి నుండి చెప్పుతో కొట్టండి అన్నారు. ఎవడో కొట్టగలిగారు? ఇవన్నీ కాదు సార్, లేదు మాటలు సార్, చెప్పుతో కొట్టండి అనేది సార్ అధికారుల్ని కాదు, మన తోటి మనకన్నా చిన్న వాళ్ళని కూడా మనం ఆ పని చేయం. కానీ ఒక కాగితం ఇస్తే 45 రోజుల్లో సమాచారం ఇచ్చే ప్రభుత్వం మాది. కాబట్టి ఈ రోజు వాడుతున్నారు వాళ్ళు, ఆర్టీఐ ప్రకారం ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నారు. ఒకవేళ లిస్ట్ అయిన హాస్పిటల్లో ఎవరన్నా ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు కాగితం తెచ్చియమనండి, మేము బాధ్యత తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము బాధ్యత తీసుకుంటాం. అట్లాగే రుణమాఫీ 20,000 కోట్ల రుణమాఫీ జరిగింది. ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే సార్ ఒకటి ఈ ఏ వ్యవస్థలో అయినా సరే 100% అనేది మనుషులుగా ఎవ్వరం చేయలేం, మన ఇంట్లో కూడా చేసుకోలేం. కాబట్టి ఎక్కడైనా అరాకొర ఇంకా బ్యాలెన్స్ ఉంటే ఒక్క ప్రజాపాలన కేంద్రంలోకి వెళ్ళి మాకు ఈ యొక్క సదుపాయం జరగలేదు, మాకు చేరలేదు అని ఎవరు సార్ పట్టించుకునేది? పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? ప్రజాపరిపాలన కేంద్రంలో గేట్లు తెరిచే ఉన్నాయి, మా ద్వారములు తెరిచే ఉన్నాయి, మీరు ఎవరైనా రండి అని చెప్పి ఓపెన్ చేశారు. ఎవరు అక్కడ తీసుకునే వాళ్ళు ఎవరు చెప్పండి సార్? ఈ అప్లికేషన్ తీసుకునే వాళ్ళు ఎవరు? ఈ రోజు మీరు నాతో పాటు వచ్చినా సరే, లేకపోతే ఇంకా ఇతర పార్టీ సభ్యులు వచ్చినా సరే, ఈరోజు ప్రజాభవన్లో కానీ ప్రజాపాలన కేంద్రంలో కానీ మీరు ఇచ్చిన తర్వాత ఉట్టిగా తీసుకొని మా దగ్గర డెస్క్లో పెట్టుకుంటలేము, దానికి సంబంధించినటువంటి కంప్యూటరైజ్డ్ రిసిప్ట్ ఇస్తున్నాము, మీకు ఇచ్చిన దానికి ఏదో ఒక స్టాంప్ వేసి తీసుకపోండి అని కాదు, ఇట్ వాజ్ గెట్టింగ్ రికార్డెడ్ ఆన్ రికార్డ్, మేము తీసుకుంటున్నాం దాన్ని. కాబట్టి ఇది ఇక్కడనే కాదు, ఎక్కడికి వెళ్ళైనా సరే ఆ యొక్క రెఫరెన్స్ పైన ఆ నెంబర్ పైన దీని యొక్క స్టేటస్ ఏంది అని తెలుసుకునేటువంటి సౌలభ్యం ఈరోజు మేము కల్పించినాము. కాబట్టి ఎక్కడ కూడా మేము ఏ ఇష్యూను కూడా డైవర్ట్ చేయలేదు. ఒక విషయం చెప్తాం, మీరు మాట్లాడుతూ అల్లు అర్జున్ గారి విషయాన్ని డైవర్ట్ పాలిటిక్స్ అని, మేమేం డైవర్ట్ చేయలేదు పాలిటిక్స్ని. ఆ రోజు మీరు చేశారని ఆరోపణలు వస్తున్నాయి అంటున్నా, ఆరోపణలు చేస్తున్న వారికి మేమేం డైవర్ట్ చేయలేదు. ఆ రోజు ఆ సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగినప్పుడు ఒక వ్యక్తిని మేము అరెస్ట్ చేసినాము. ఆ వ్యక్తి ఏమి ఈ దేశం కోసం పోరాడి స్వాతంత్ర కోసం ఇది ప్రాణాలు అర్పించిన వ్యక్తి ఏం కాదు, లేకపోతే మరోటేం కాదు. ఆ సంఘటన జరిగింది, ఆ సంఘటన వారు బాధ్యులు అయినరు కాబట్టి మరి అరెస్ట్ చేసినాం. అరెస్ట్ చేస్తే ఈ టాపిక్ మొత్తాన్ని కూడా డైవర్ట్ చేసింది కల్వకుంట్ల తారక రామారావు గారే. అసలు అక్కడ ఒక మనిషి చనిపోయిందన్న విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఏదో ఒక మీట్లో ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయారని ఆయన వచ్చి ట్విట్టర్లో పేరు మర్చిపోతే అరెస్ట్ చేస్తారా భయ్ అని ఆయన డైవర్ట్ చేసిండు ఆ విషయాన్ని. మేమేం డైవర్ట్, అసలు ఆ విషయాన్ని మేము హైలైట్ చేయాలన్న ఆలోచనే మాకు లేదు. అక్కడ సంఘటన జరిగింది, ఆ వ్యక్తి వల్ల జరిగింది, ఆయనకు నోటీస్ ఇచ్చినాం, అరెస్ట్ చేసినాం, అది అంతవరకే సరిపోయింది. ఈయన వచ్చి ట్విట్టర్లో దాన్ని వ్యంగ్యంగా మాట్లాడడం వల్లనే అదొక టాపిక్ అయ్యింది. కాబట్టి అసలు డైవర్ట్ చేసిందే కల్వకుంట్ల తారక రామారావు గారు. దానికి పూర్తి స్థాయి వివరణ వచ్చిన తర్వాత తేలుగుట్టిన దొంగలాగా ఎక్కడ మాట్లాడకుండా గప్చుపుగా కూర్చున్నాడు. కాబట్టి ఎక్కడ కూడా మేము ఏ విషయాన్ని కూడా డైవర్ట్ చేస్తలేము. మూసీ ప్రక్షాళన చేస్తాం. మనం మూసీ ప్రక్షాళన కోసము ఒక కార్యక్రమం తీసుకున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులను రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి 5,000, 7,000, 3,000 ఇచ్చి తిట్టిపిచ్చి మేము ధర్నా చేస్తామని చెప్పి, సార్ ఎక్కడైనా సరే ఒక పాయింట్ ఇల్లు కోల్పోయడం దాని ముందు ఒక 2,000, 5,000 పెద్ద ఎక్కువ అండి, నాకు అర్థం కాదు. అది తీసుకున్నప్పుడు కూడా బాధితులే మాట్లాడారు. నేనేమంటున్నా, బాధితులు మాట్లాడడం వేరు. బాధితులు మాట్లాడినప్పుడు స్వచ్ఛందంగా బాధితులు మాట్లాడిన మాటలు కూడా మాకు తెలుసు, ఎవరు డబ్బులు తీసుకొని మాట్లాడారో నాకు తెలుసు. ఎందుకంటే బాధితులు మాట్లాడినప్పుడు వారి బాధను మాత్రమే చెప్పినరు. స్వచ్ఛందంగా బాధితులు మాట్లాడి వాళ్ళ ఇల్లు కోల్పోయినప్పుడు వారి ఇల్లు ఎంత కష్టపడి కట్టుకున్నారు, లేకపోతే ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్నప్పుడు దాని యొక్క పరిసరాల యొక్క వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని మాట్లాడారు. కానీ ఎవరైతే డబ్బులు తీసుకొని మాట్లాడారో వాళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి గారిని, వారి భార్యని, బిడ్డని, మనవణ్ణితో సహా తిట్టిండ్రు. సో బాధితులు ఎవరు కూడా బాధ ఉంటుంది, వారి బాధను వెళ్ళబుచ్చుతారు. ఇది ఏం కొత్త కాదు ఈరోజు. కాబట్టి
అట్లాంటి సందర్భాలను ఇట్లాంటి తిట్టిపిచ్చి టాపిక్లను డైవర్ట్ చేపించి అక్కడ ఉన్నటువంటి ఎక్కడైనా సార్ ఏదైనా సమస్య వస్తే నాయకులుగా ఆ సమస్య దగ్గరికి మనమే వెళ్ళి అక్కడ వాళ్ళని పరామర్శిస్తాం, అంతేగాని మూకుముడిగా అందరిని ఒక దగ్గరికి పిలిపించుకొని పరామర్శించడం అనేది ఎక్కడ జరగలేదు, జరగదని కూడా ఒక రాజకీయాల్లో ఒక ఆయన నిరూపించాడు. కాబట్టి ఈ అన్ని కూడా ఏంటంటే ఒక సంఘటన జరగానే ఆ జరుగుతున్నటువంటి సంఘటనను డైవర్ట్ చేసి ఆ డైవర్షన్ని రేవంత్ రెడ్డి గారిపైకి ప్రభుత్వం పైకి మళ్లించడానికి ఈ డ్రామారావు అనేట ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అంతా చేసి తర్వాత ఏమంటాడంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో ఉద్యమం అనే ముసుకేసుకొని ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి డైవర్షన్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పటికి కూడా మర్చిపోరు. కాబట్టి వీళ్ళకు చిట్ట చివరి అవకాశంగా హుజూరాబాద్ ఎన్నికలను కూడా వీళ్ళకి చూసిండ్రు. కాబట్టి ఒక దళిత బంధు 10 లక్షలు అని చెప్పి ఎట్లా ప్రజల్ని డైవర్ట్ చేసిర్రో ప్రజలు గమనించారు. కాబట్టి ఈ రోజు వాళ్ళకి ఈ హోదాని తీసేసి ఇంకొక హోదాని ఇచ్చారు. కాబట్టి ప్రజలు ఎప్పుడైనా సరే డైవర్షన్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో గమనిస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అనేది చాలా స్టేబుల్ గా ఉంది. ప్రజలు ఇప్పటికి కూడా తరగలేదు స్టేబుల్ గా ఉంది. ప్రజలు ఇప్పటికి కూడా ఏంటంటే 10 సంవత్సరాలు చూసినటువంటి పాలనను రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పాలన నిశ్చితంగా గమనిస్తున్నారు. దీన్ని గ్రాడ్యువల్ గా మాకు సపోర్ట్ దొరుకుతుంది. బట్ స్టిల్ ఇప్పటికైతే స్టేబుల్ వీఆర్. రైట్ బొత్స శ్రీనివాస్ గారు వినపడుతుందా? వినిపిస్తుంది. సో ఇప్పుడు శామ్యూల్ గారు మాట్లాడింది విన్నారు. సో ఇప్పుడు జరిగినటువంటి అన్ని పరిణామాలకి కేటీఆర్ గారు ఆద్యుడు అనేది ఆయన మాట్లాడినటువంటి అంశం. ఎందుకంటే కేటీఆర్ గారు ప్రతి దశలోనూ పెంట చేసి మొత్తం ఇటు అంటే